ఎవరు మాట్లాడినా పార్టీ లైన్ దాటి మాట్లాడినప్పుడు క్రమశిక్షణ కిందికి వస్తారు. కొండా సురేఖ గారు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. వారంటే మా అందరూ కూడా గౌరవం. పార్టీ లైన్ దాటి కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. అదేవిధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మా అందరికి కూడా గౌరవప్రదమైన నాయకులు. వారు ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడగడం జరిగింది. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీతో చర్చించి చర్యలు తీసుకుంటాం. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటుంది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. 22A విషయంలో అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. కింది లెవెల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మా దృష్టికి రాగానే మేము ఆ రోజు జుక్కల్ వెళ్తున్నటువంటి సమయంలో పొంగులేటి గారు, నేను, ముఖ్యమంత్రి గారు చాపర్లో వెళ్తున్న సమయంలో ఇది చర్చకు వచ్చింది. సీఎం గారు అక్కడే పొంగులేటి గారు చెప్పడం జరిగింది. మొత్తం సమీలంగా దీన్ని పరిశీలించి ఎక్కడ లోపం జరిగింది దీన్ని తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం గారు చెప్పడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం. గతంలో మాదిరిగా విచ్చలవిడిగా భూదందా కానీ బీదవాళ్ళ భూములు అన్యాక్రాంతం కానీ అవ్వటానికి అవకాశం లేదు. చిన్న తప్పిదం జరిగింది, సాక్షాత్ రెవెన్యూ మంత్రి గారే ఇది లోపం జరిగింది ఒప్పుకోవడం, ఇవన్నీ చూసాం. దాన్ని సరి చేశారు కూడా. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, మా ప్రభుత్వంలో ఏ సామాన్యుడికి అన్యాయం జరిగినా గాంధీ భవన్ తలుపులు తట్టవచ్చు. పోచారం గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా తన ఆవేదన వివరణ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారి సభ్యత్వం తీసుకున్న తర్వాత ఎరుపు పచ్చ నలుపు అనేది ఉండదు. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడినా ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వ సభ్యత్వం తీసుకుంటే వారు పరిపూర్ణమైన కాంగ్రెస్ కార్యకర్త కింద పరిగణిస్తాం. ఇప్పుడు ఈ కొత్త తరం నాయకులు కొంత ఆనాడు టీఆర్ఎస్ నుంచి, గతంలో టీడీపీలో ఉన్న వ్యక్తులు, కొంతమంది బీజేపీలో ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి 2023లో చేరడం వల్ల బలం చేకూరింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఆనాడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చెమటోడ్చి పనిచేశారు. వాళ్ళు ఒక 60-70% అది రావడానికి దోహదపడితే ఒక 20-30% కొత్త వాళ్ళతో కూడా లాభం చేకూర్చింది. సో అందుకే పాత కొత్త కలయిక, పాత వరకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వారితో పాటు కొంత కొత్త వాళ్ళను కలుపుకొని పోతాం. ఇది పార్టీ విధానం.